వెల్కమ్ బ్యాక్. రైట్, వెన్నెల గారు, వ్యవసాయం దండగా అన్న సీఎం ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం రైతు ప్రభుత్వాన్ని ఏ విధంగా అంటోంది? ఇటు 2500 మంది రైతుల ఆత్మహత్యలకి మీ సమాధానం ఏంటి? ఎరువుల విషయంలో కానీ, ఇప్పుడు మేము ఒక న్యూ టెక్నాలజీని ఫాలో అవుతున్నాము, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఈ మైక్రో ఇరిగేషన్ కానీ, వీటన్నిటిలో కూడా ఒక మంచి టెక్నాలజీని మేము ఫాలో అవుతున్నాం అని అంటున్నారు. ఏంటి మరి అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడారు. సేమ్ టైం కేంద్ర ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ వేరు, ఇప్పుడు ఇంకొక హామీ వేరు. అంటే అప్పుడు చెప్పని హామీని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఫస్ట్ టైం కేంద్రం ఇస్తుందనే విషయాన్ని ఫస్ట్ టైం ఎందుకు కోట్ చేస్తున్నారు? మేడం, థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఇందాక వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి, వీళ్ళు ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొచ్చి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చాలా క్లియర్ క్రిస్టల్ గా, మీకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని వ్యవసాయంలో ఇంకొకరిని చదివించండి. ఇవాళ మారుతున్న జనరేషన్ ఆధునికీకరణ కొద్దిగా మనకి ఐటీ టెక్నాలజీ అనేది వస్తుంది కాబట్టి వ్యవసాయం దండగని చెప్పాల. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరిని వ్యవసాయానికే కాకుండా ఒకరిని వ్యవసాయం ఇంకొకరిని చదివించండి అని చెప్పి ఆయన చాలా క్లియర్ క్రిస్టల్ గా మాట్లాడారు. దీన్ని కాదు అంటే వెన్నుకొట్టు అని చెప్పి ఆ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఓడించాలి అనేది ఆలోచనలో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఎమోషనల్ వర్డ్ ని తీసుకొచ్చారు స్వర్గీయ వైఎస్ఆర్ గారు. దాన్ని ఇవాళ వీళ్ళు ఏం చేశారంటే వ్యవసాయం దండగా రైతు వ్యతిరేకి అని మాట్లాడుతున్నారు. ఎవరు రైతు వ్యతిరేకి అండి? ఎవరు రైతు వ్యతిరేకి? చంద్రబాబు నాయుడు గారా? మరి 125 కరువు 40 కరువు మండలాలుగా ప్రకటించారు అని అంటున్నారు. మీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ బిడ్డని అని చెప్పుకుని రైతు మెచ్చే ప్రభుత్వం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 400 మండలాలు కరువు మండలాలుగా ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేశారు. దాని గురించి మర్చిపోయారా మీరు? మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 125 సంవత్సరాల క్రితం ఘోర కరువు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏదో వానదేవుడు మా ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించగానే వానదేవుడు వర్షాలు కురిపిస్తాడు, మాకు ఆయనకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలాంటిది అని మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు మాట్లాడుతున్నారు వ్యవసాయం గురించి, రైతుల గురించి. వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారండి? కనీసం ఆయకట్లకి నీళ్లు అందించారా వీళ్ళు? అరే, గేట్లు మరమ్మతులు పనులు చేయలేదండి, చేయలేదు. బ్యారేజ్ ఇక్కడే, మా కృష్ణా నది ఇక్కడే, మా ప్రకాశం బ్యారేజ్ లో ఎంతవరకు వీళ్ళు సకాలంలో మరమ్మతులు పనులు చేశారండి? ఎన్ని కొత్త ఆయకట్లకు నీళ్లు అందించారు వీళ్ళు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాట్లాడే హక్కు ఉందా? ఒకటండి, పొగాకు రైతుల గురించి మాట్లాడారు వెంకటరెడ్డి గారు. వెరీ గుడ్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెచ్డి బర్లీ పొగాకుకి క్వింటాకి 12,000 తగ్గకుండా కొనుగోలు చేసింది కూటమి ప్రభుత్వం. టమాటాల గురించి మాట్లాడారు, టమాటా రైతులు నష్టపోయారని. మరి టమాటా రైతులకి కేజీకి 8 రూపాయల కాడికి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు బజార్లకి అంటే పంపిణీ చేసింది. మరి పత్తి కొనుగోలు కూడా చూసుకుంటే రికార్డు స్థాయిలో ఇవాళ ఎక్కడా లేనటువంటి విధంగా 40 అంటే పత్తి కొనుగోలులో కూడా రికార్డు స్థాయిలో ఇవాళ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుందండి. 44,000 మంది రైతుల నుంచి 20 లక్షల టన్నులు అంటే ఏడాదికి 15,000 కోట్లు పత్తిని కొనుగోలు చేసింది కూటమి ప్రభుత్వం. మిర్చి రైతుల గురించి మాట్లాడుతున్నారు. క్వింటాకు